నమో వెంకటేశాయ. దుఃఖ వియోగకారక సుఖ సద్యోగదాయక గోవింద గోవింద. జానామి నాహం సుఖ సన్నివేదనం దుఃఖాది సంస్పర్శ విహీనముత్తమం. శాస్త్రాదివాక్యేష్వథ గౌరవా స్యాత్ లబ్ధ్వా వినిశ్చిత్యయతే యకేశవ. ఓ కేశవ, నేను శాశ్వతమైనటువంటి సుఖం ఉన్నది అని శాస్త్రవాక్యాలలోనూ గురువాక్యాలలోనూ వింటున్నానే తప్ప నాకు అది అనుభవానికి కొద్దిగా కూడా అందటం లేదు. ఆ సుఖంలో ఏ రకమైన దుఃఖ సంస్పర్శ ఉండదు అని శాస్త్రవాక్యాలు చెప్తున్నాయి. ఏ రకమైన దుఃఖ సంస్పర్శ లేని శాశ్వతమైన సుఖాన్ని మానవుడు పొందాలి అని చెప్తున్నాయి. అది అనుభవానికి రావటం లేదు. కాకపోతే అది శాస్త్రవాక్యాల ద్వారా తెలిసిన విషయం కాబట్టి, నా గురువులు నాకు చెప్పిన విషయం కాబట్టి, జగద్గురువు అయినటువంటి నువ్వు చెప్పిన విషయం కాబట్టి నేను పూర్తిగా నమ్ముతున్నాను. నా నిశ్చయాన్ని మొత్తాన్ని, నిశ్చయ శక్తిని మొత్తాన్ని వెచ్చించి ఈ విషయాన్ని నేను పూర్తిగా మనసులో అంగీకరిస్తున్నాను. అంగీకరించి దాన్ని కోసం ప్రయత్నం నేను ప్రారంభించబోతున్నాను. అటువంటి ప్రయత్నానికి నాకు సహకరించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ మనం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను సంకల్పవాక్యాలను పఠించుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సానుస్థాపిత తార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే మాయాగూఢ విమానాయ గరుడస్కంధవాసినే. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః షష్ఠాధ్యాయాంతర్గత చతుర్వింశతి శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదం వ్యాస ప్రార్థనా. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ నిన్నటి రోజున సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః అనే ఆత్యంతికమైన సుఖాన్ని చెప్పబోతూ, ఈ ఆత్యంతికమైనటువంటి సుఖాన్ని పొందినవాడు పరిపూర్ణమైనటువంటి తృప్తిని పొందుతాడు అని బోధన చేశాడు.
యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని విందతి అనే శ్లోకంలో. ఎప్పుడైతే పూర్తిగా మనస్సు వశంలోకి వచ్చి పూర్తిగా తన యొక్క ప్రవృత్తులన్నిటినీ వదులుకుంటుందో, ఆ వదులుకున్న తరువాత యోగాభ్యాస పాఠవం బాగా పెరిగిపోయి తన యొక్క స్వచ్ఛమైన మనస్సులో తన యొక్క ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని కనులారా వీక్షించినంత స్పష్టంగా సాధకుడు వీక్షిస్తాడో అటువంటి సమయంలో, అటువంటి దశలో వాడికి పరిపూర్ణమైనటువంటి తృప్తి అందుతుంది. పరిపూర్ణమైనటువంటి తృప్తిని, పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని ఆ క్షణాన పొందుతాడు అని నిన్న వివరించాడు. అటువంటి పరిపూర్ణమైన తృప్తి ఎందుకు కలుగుతోంది, ఎందుకు ఆ రకమైనటువంటి సుఖం ఆ దశలో మాత్రమే కలుగుతుంది అనే విషయం చెప్పటం కోసం పై శ్లోకంలో మనం ముందుగానే అనుకున్నట్లుగా ఇలా అంటున్నాడు. సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః అని. ఆత్యంతికమైనటువంటి సుఖం అంటే సుఖాలన్నిటిలో కల్లా ఉత్తమోత్తమమైనటువంటి సుఖం. ఆ సుఖం సాధారణ బుద్ధికి విషయం కానే కాదు. సాధారణమైనటువంటి బుద్ధులకు తెలియదు. సాధారణమైనటువంటి అనుభవాలలో ఈ సుఖం ఎవరికీ అనుభవంలోకి రాదు. కానీ సాధన చేసుకుంటే, యోగాభ్యాసం జ్ఞానాభ్యాసం గనక సరిగ్గా చేసుకుంటే అది బుద్ధిగ్రాహ్యంగా ఉంటుంది. బుద్ధిగ్రాహ్యం. అతీంద్రియం, ఇంద్రియాల వల్ల కలిగేటువంటి సుఖం ఈ సుఖానికి లేశమాత్రానికి కూడా పోలికలోకి రాదు. ఈ సుఖం అతీంద్రియం, ఇంద్రియ సుఖాన్ని దాటిపోయినటువంటి సుఖం. బుద్ధిగ్రాహ్యం, అతీంద్రియం. కాకపోతే ఇది శాశ్వతమైనటువంటి సుఖం. ఇటువంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఆ దశలో యోగ సాధకుడు అనుభవిస్తాడు. ఎప్పుడైతే ఆ యోగ సాధకుడు యొక్క మనస్సు పూర్తిగా యోగాభ్యాస పాఠవం చేత పూర్తిగా తన యొక్క వ్యాపారాలను, తన యొక్క క్రియలను నిలిపేసి, తన యొక్క చిత్తక్రియలను నిలిపేసి స్వచ్ఛంగా తయారయ్యిందో, ఆ స్వచ్ఛమైన ఆ చిత్తంలో పరమాత్మ యొక్క స్వరూపం ప్రతిబింబిస్తూ ఉందో, ఆ దశలో ఈ రకమైనటువంటి సుఖాన్ని తెలుసుకుంటాడు. ఈ రకమైనటువంటి సుఖం అందుతుంది, ఆ దశలో అందుతుంది. అయితే ఈ రకమైనటువంటి సుఖం ఆ దశలోనే అందటానికి కారణం ఏమిటి అంటే పరమాత్మ పైన ఇలా అంటున్నాడు, నచైవాయం స్థితశ్చలతి తత్వతః. ఆ సాధకుడు తన యొక్క ఆత్మస్వరూప జ్ఞాన స్థితి నుండి ఏమాత్రం కదలటం లేదు. ఆత్మస్వరూపాన్ని బాగా తెలుసుకున్నటువంటి ఈ సాధకుడు ఆ తత్వస్థితి నుండి లేదా తత్వజ్ఞానాన్ని అందుకున్న స్థితి నుండి ఏమాత్రం కదలటం లేదు. నచలతి, నచైవాయం చలతి, కదలటం లేదు. ఆ తత్వంలో స్థిరంగా ఉన్నాడు. సుఖస్వరూపమైనటువంటి ఆ పరమాత్మ తత్వంలో ఆ సాధకుడు స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఈ స్థితి కలుగుతోంది. రెండు అంశాలు, ఆత్మతత్వంలో లేదా ఆత్మతత్వజ్ఞానంలో మునిగిపోయి ఉన్నాడు కాబట్టి ఈ సుఖం అందుతోంది. అందేటువంటి సుఖం లౌకికమైన సుఖం కానే కాదు. లోకంలో మనకు అందేటువంటి ఇంద్రియ విషయ సంపర్కాల వల్ల కలిగేటువంటి సుఖం కాదు. దాన్ని దాటిన, మన బుద్ధికి అందని, మన ఇంద్రియాలకు అందని శాశ్వతమైన పరిపూర్ణమైనటువంటి సుఖం. ఆ సుఖాన్ని ఆ దశలో సాధకుడు అందుకోగలుగుతాడు. ఏ దశలో అందుకోగలుగుతాడు అంటే యోగాభ్యాసం పరిపూర్ణమైన దశలో, మనస్సు సమాధిని, నిర్వికల్పక సమాధిని కూడా అందుకున్న దశలో, మనసులో ఏ రకమైనటువంటి కల్మషాలు లేక, ఏ రకమైనటువంటి క్రియలు లేక ప్రశాంతంగా సాగుతున్న దశలో సాధకుడు అందుకోగలుగుతాడు. ఏ రకమైన సుఖం అది? సుఖం యత్తత్ ఆత్యంతికం. ఆత్యంతికమైనటువంటి సుఖం, పరిపూర్ణమైన సుఖం. ఇతర లౌకిక సుఖాలు ఆత్యంతిక సుఖాలు కావు, పరిపూర్ణమైన సుఖాలు కావు. ఈ సుఖం కంటే పైన ఇంకో సుఖం ఉంటుంది, ఆ సుఖం కంటే పైన ఇంకో సుఖం ఉంటుంది. దీనివల్ల కలిగే తృప్తి కంటే ఇంకో సుఖం వల్ల కలిగే తృప్తి మరో విధంగా ఉంటుంది. తృప్తుల యొక్క భేదాలు మారిపోతూ ఉంటాయి, సుఖాల యొక్క స్వరూపాలు కూడా మారిపోతూ ఉంటాయి లోకంలోనూ. కానీ ఈ సుఖం, ఈ
చరమ సుఖం లేదా శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి సుఖం మాత్రం ఏ రకంగానూ మార్పుకు లోనవదు. ఏ రకంగానూ దానికంటే ఇంకొక గొప్పది ఉండదు. దానికంటే అతిశయితమైనటువంటి సుఖం మరొకటి ఉండదు. ఆత్యంతికం, నిశ్చయంగా కలిగేటువంటి సుఖం, మార్పు లేని సుఖం, అన్నిటికంటే ఉత్తమోత్తమమైనటువంటి సుఖం. అయితే ఈ సుఖాన్ని పరిచయం చేయటం ఎట్లా అనంటే, మనకి సాధారణంగా పరిచయంలో ఉన్న సుఖాలు ఎలాంటి సుఖాలు? ఒక ఇంద్రియం ఒక వస్తువుతో కలిసినప్పుడు, కన్ను ఏదో ఒక మనకు ఇష్టమైన వ్యక్తినో ఇష్టమైన వస్తువునో చూసినప్పుడు ఆ ఇంద్రియానికి విషయానికి కలిగేటువంటి సంపర్కం వలన, ఆ సంబంధం వలన ఏదో మనసులో సుఖం కలుగుతుంది. ఈ రకమైన సుఖానికి అలవాటు పడిపోయినటువంటి సాధకులకు ఈ ఆత్యంతిక సుఖాన్ని పరిచయం చేయటం కష్టం అనే అభిప్రాయంతో ఇది మీ ఇంద్రియ సుఖము కాదు అని ప్రత్యేకించి చెప్తున్నాడు. ఇదే అతీంద్రియం, ఇంద్రియాలకు అందే సుఖం కాదు, ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి సుఖం కూడా కాదు. పోనీ మరి ఎక్కడ ఇది ఉందని ఎలా నమ్మాలి మేము? ఇంద్రియాల ద్వారా కలగదు అంటే, నీ బుద్ధిని బాగు చేసుకుంటే, నీ మనస్సును నిష్కల్మషం చేసుకుంటే నీ బుద్ధికి అందేటువంటి సుఖం, ఆ సుఖం నీ బుద్ధికి అందుతుంది, నీ ఇంద్రియాలకు అందదు. ఇంద్రియాలను దాటిన శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి బుద్ధికి మాత్రమే అందేటువంటి ఉత్తమోత్తమైన సుఖం ఇది. బుద్ధిగ్రాహ్యం, అతీంద్రియం. అటువంటి సుఖాన్ని సాధకుడు పొందుతాడు చివరి దశలో, వేత్తి. అంతేకాదు, ఎత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. ఒకసారి ఆ సుఖస్థితిని, ఆ ఆత్మజ్ఞానంలో ఉండేటువంటి ఆనందాన్ని అందుకుని పట్టుకున్న తరువాత ఆ స్థితి నుండి ఏమాత్రం కదలడు. ఏమాత్రం కదలని స్థితి ఉన్నప్పుడే ఆనందం లభిస్తుంది. అటువంటి ఆనందమే లభించిన తర్వాత ఆ స్థితి నుండి చెలించడు, అదే స్థితిలో నిలబడిపోయి ఉంటాడు అని ప్రత్యేకించి పరమాత్మ చెప్తున్నాడు. అయితే మనందరి ప్రాథమికమైన ప్రశ్న, మాకు అలవాటులో ఉండే సుఖాలేమో ఇవి కావంటున్నారు, ఇది అందాలి, సుఖం అందాలి అని అంటే బుద్ధిని బాగు చేసుకోవాలి అని అంటున్నారు. దాని పరిచయమే మాకు ఇవ్వకుండా, ఇది ఎలా ఉంటుంది అనే పరిచయం ఇవ్వకుండా దానికోసం ప్రయత్నం చేయమంటే ఎక్కడి నుంచి చేస్తాము? పరిచయం అందితే కదా. ఇది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, ఏదో రకంగా ఉంటుందని చెబితే దానికోసం ప్రయత్నం చేసుకుంటాము. ఏ రకంగా ఉంటుంది అని తేల్చకపోతే ఏం ప్రయత్నం చేసుకుంటాం అనంటే, దానికి పెద్దలు ఇలా సమాధానం చెప్తున్నారు. సమాధి నిర్ధూతమలస్య చేతసః నివేశితస్యాత్మని యత్ సుఖం భవేత్ నశక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే అని. ఆ యోగ సమాధి, నిర్వికల్పక సమాధిని పొందిన తరువాత, ఆ నిర్వికల్పక సమాధి ద్వారా ఆ ధర్మమేఘం పూర్తిగా వర్షించిన తరువాత, ధర్మమేఘం వర్షించటం వలన మనసులో ఉండేటువంటి కల్మషాలన్నీ కొట్టుకుపోయిన తరువాత, మనసు పూర్తిగా శుభ్రమైన తరువాత, పూర్తిగా నిర్మలంగా మనస్సు ఉన్న తరువాత, ఆ మనస్సును ఆత్మయందే స్థిరంగా ఉంచుకున్నటువంటి సాధకుడికి సుఖం కలుగుతుందయా. ఆ సుఖాన్ని గురించి చెప్పటానికి ఎవ్వరి మాటలు చాలవు, ఏ మాట చాలదు, ఎటువంటి మాట చాలదు. మాటలు లేని, మాటలకు అందని సుఖం అది, మాటలకు అందని సుఖం అది. దాన్ని ఇంతవరకే చెప్పగలం. ఎంతవరకు చెప్పగలం? లౌకికంగా మీకు అందేటువంటి సుఖము కాదు, మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కలిగేటువంటి సుఖం కూడా కాదు, దానికంటే పై స్థాయి సుఖం, అన్నిటికంటే ఉత్తమోత్తమైన సుఖం, నిరతిశయమైనటువంటి సుఖం, ఇంతకంటే గొప్ప సుఖం లేదు అని పరిచయం చేయొచ్చే తప్ప ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని పరిచయం చేయటం అసంభవం, కుదరనే కుదరదు. స్వయం తదంతఃకరణేన గృహ్యతే. సాధన చేసుకుంటే, ప్రయత్నం చేసుకుంటే అది బుద్ధికి గోచరం అవుతుందే తప్ప వేరే విధంగా పరిచయం అయ్యే అవకాశం లేదు అని పెద్దలు అంటున్నారు. అయితే పరిచయం చేయకపోతే ఎట్లాగా అనే మన ప్రశ్న అలాగే మిగిలింది. మీరు పరిచయం చేయడానికి మాటలు లేవు అంటే, మాటలు లేవా, అసలు విషయమే లేదా అనే ప్రశ్న కూడా అవకాశం ఇక్కడ ఉంటుంది. అయితే మనం దీనికి పైదాకా వెళ్లకుండా కిందే చూసుకుందాం. ఏదైనా పాలు, దాని రుచి ఏమిటి అంటే తీయగా ఉంటాయి అని చెప్తాం. చెరుకు రసం లేదా చెరుకు గడ ఏ విధంగా ఉంటుంది, ఏ రుచిలో ఉంటుంది? తీయగా ఉంటుంది. తేనె ఏ రుచిలో ఉంది? తీయగా ఉంది. ద్రాక్ష పళ్ళు, మంచి ద్రాక్ష పళ్ళు ఏ రకమైనటువంటి రుచిలో ఉన్నాయి అంటే తీయగా ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు నా ప్రశ్న,
లేదా నాలాంటి వాడి ప్రశ్న, ఈ తీపుల యొక్క భేదాన్ని మాటల్లో చెప్పండి. తేనె యొక్క తీపి రుచి ఏంటి, లేదా పాల తీపి రుచి ఏంటి, లేదా ఇతర తీపి పదార్థాల యొక్క తీపుల యొక్క తేడాలేంటి, దీన్ని మాటల్లో చెప్పి చూపించండి. ఎవరైనా చెప్పగలరా అంటే ఎవ్వరూ చెప్పలేరు. ఎంతవరకు చెప్పలేరు? సరస్వతి అమ్మవారు దిగినా సరే చెప్పలేదు. ఇక్షుక్షీర మధుద్రాక్ష మాధుర్యస్యాంతరం మహత్ తథాపి న తదాఖ్యాతుం సరస్వత్యాపి పార్యతే అని. ఈ మాధుర్యాల మధ్య ఉండేటువంటి అంతరాన్ని, ఈ తీపి రుచుల యొక్క అంతరాన్ని, భేదాన్ని, తేడాలను చెప్పడానికి సరస్వతికి కూడా శక్యం కాదు. ఎందుకు అంటే ఆ శబ్దాలన్నిటినీ మించి ఆ అనుభవం ఉంది. ఆ తీపిని ఎవరికి వారు తమ తమ నాలుకలతో, స్వచ్ఛమైన నాలుకలతో తెలుసుకోవాల్సిందే తప్ప మరొక రకంగా పరిచయం చేసుకుంటాము, పరిచయం చేసుకుని దిగుతాము అనంటే ఎవరి వల్ల అది అయ్యే పని కాదు. ఇంతవరకే మాటలు ఉంటాయి. మధు లేదా తేనె చాలా తీయగా ఉంటుంది. తినాలంటే ఏం చేయాలి? ముందు నోరు కడుక్కోవాలి. నోట్లో ఏ రకమైన పైత్యరసాలు ఉండకూడదు, ఉప్పురాళ్ళు ఉండకూడదు, మరొకటి ఉండకూడదు. మనస్సు అనుకూలంగా ఉండాలి. అన్నీ బాగున్నప్పుడు ఆ తేనె రుచి తెలుస్తుంది. ఇంతే కదా చెప్పగలిగింది. అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నారు. మనస్సు బుద్ధి శుభ్రపడిపోతే, ఏమాత్రం మలినాలు లేకుండా శుభ్రంగా ఉంటే గనక ఆ శాశ్వతమైన ఆత్యంతికమైన సుఖం స్వచ్ఛంగా గోచరిస్తుంది. అటువంటి స్థితిలోనే గోచరిస్తుంది. ఎటువంటి స్థితిలో ఉండాలి? ఎంత స్వచ్ఛంగా ఉండాలి అంటే ఈ సుఖాన్ని నేను పొందాను అని కూడా అనిపించకూడదు. నేను సుఖంగా ఉన్నాను లేదా సుఖం పొందాను, సుఖాన్ని అనుభవిస్తున్నాను అని కూడా అనిపించకూడదు. కేవలం ఆ సుఖంలో లయమైపోయాడా అన్నట్లు ఉండాలి, లేదా ఆ ఆత్మతత్వంలో పూర్తిగా లీనమైపోయినట్లు ఉండాలి. ఆ లీనమైపోయిన పరిస్థితిలో సాధకుడు ఉంటేనే, ఆ స్థాయిని సాధిస్తేనే ఈ సుఖం అందుతుంది, లేకపోతే అందదు అని ప్రత్యేకించి గౌడపాదాచార్యుల వారు కూడా చెప్తున్నారు. నాస్వాదయేత్ సుఖం తత్ర నిస్సంగ ప్రజ్ఞయాచరేత్ అని. వచ్చినటువంటి ఆ ఆత్మసుఖాన్ని, ఆత్యంతిక శాశ్వతమైన సుఖాన్ని కూడా ఆస్వాదన చేయకూడదు. నేను చాలా సుఖంగా ఉన్నాను, ఆహా ఇలాంటి మహదానందాన్ని నేనే అనుభవిస్తున్నాను, ఇతరులకు ఈ అవకాశం లేదు అని కూడా అనుకోకూడదు. ఏమీ భావన రాదు. కేవలం ఆ ఆత్మస్వరూపంలో మనసును నిలబెట్టేయాలి. నిస్సంగ ప్రజ్ఞయాచరేత్, ఏ రకమైన సంబంధం లేకుండా కేవలం ఆత్మస్వరూపం, ఆ జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మలో నిలబెట్టుకోవాలి, తనను తాను నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టుకున్న స్థితిలో ఈ ఆత్యంతక సుఖం అనుభవానికి వస్తుంది. మాటలకు అనుభవానికి రాదు. మాటలతో దూరం నుండి పరిచయం చేయగలరు ఎవరైనా సరే. చంద్రుడు ఎక్కడున్నాడు అంటే దూరం నుంచి మనం వేలు పెట్టి చూపించినట్లుగా ఈ సుఖం ఎక్కడ ఉంది అంటే ఇదో ఈ రకంగా సాధన చేసుకుంటే ఉంది అని చూపించవచ్చే తప్ప ఇతరుల మాటల ద్వారా ఈ సుఖాన్ని పరిచయం చేయడం అసంభవం అని పెద్దలందరూ చెప్తున్నారు. పరమాత్మ కూడా అందుకనే సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః అని దూరం నుండి ఆ సుఖం యొక్క పరిచయాన్ని చేస్తున్నాడు. ఆ పరిచయాన్ని జాగ్రత్తగా అందుకుని ఈ సుఖం ఇంద్రియాల వలన కలిగే సుఖం కాదు, సుషుప్తిలో విశ్రాంతి దశలో మనం అనుభవించేటువంటి సుఖము కాదు, ఇతర సుఖాలకు ఈ సుఖానికి పోలికే లేదు. ఇది శాశ్వతమైన నిత్యమైన ఆత్మస్వరూపభూతమైనటువంటి సుఖం. ఈ సుఖాన్ని శుభ్రమైన మనస్సుతో, ఏ రకమైన కల్మషాలు లేని మనస్సుతో మాత్రమే అనుభవించగలం. ఆ మనస్సుని సమాధి స్థితి దాకా తీసుకువెళ్ళి ఆ సమాధి స్థితిలో ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేసి ఆత్మస్వరూపాన్ని నిలబెట్టుకుంటే, మనసులో నిలబెట్టుకుంటే ఈ సుఖాన్ని సాధించగలం అనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవాలి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. అభిప్రాయపడి ఈ సుఖం యొక్క మరొక పరిచయం చేస్తాను అని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికంతతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే అని. ఏ సుఖాన్ని మీరు అందుకున్నా సరే, ఎంత సుఖం వచ్చినా సరే, మీకు మనసులో ఉండేటువంటి కోరిక ఒకే కోరిక, ఇంతకంటే పై స్థాయి సుఖం కావాలి, ఇంతకంటే పై స్థాయి సుఖం కావాలి అనే ప్రతి వ్యక్తికి కోరిక ఉంటుంది. కానీ నేను చెప్పినటువంటి ఆత్యంతిక సుఖాన్ని గనక ఒకసారి పొందితే, ఈ శాశ్వతమైనటువంటి సుఖం అనుభవంలోకి వస్తే అంతకంటే గొప్ప సుఖం ఇంకోటి ఉంది అని అనిపించదు. యం లబ్ధ్వా, ఏ సుఖాన్ని పొందితేనైతే అపరం లాభం మన్యతే నాధికం, ఇంకో సుఖం ఉంది, ఆ సుఖాన్ని నేను పొందాలి అని కానీ, ఇంతకంటే గొప్ప లాభం ఉందని కానీ అనిపించదు. అలా అనిపించుకోడు.
మన్యతే నాధికం తతః. ఈ సుఖమే సర్వోత్తమమైనటువంటి సుఖం అనే నిశ్చయంతోనే దిగుతాడు. ఆ నిశ్చయం నిజమయ్యి అలాగే ఉంటుంది. యన్లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. అంతేకాదు యస్మిన్ స్థితః, ఏ సుఖంలో ఉంటే న దుఃఖేన గురుణాపి విచాల్యతే, ఏ రకమైన దుఃఖము బాధించదు, ఎంత దుఃఖమైనా బాధించదు, ఎంతటి దుఃఖం కూడా మనసును చేరదు. చేరకపోవటం కాదు, ఆ మనిషిని కదిలించలేదు. ఎంతటి దుఃఖమైనా సరే, అది బయట నుంచి వచ్చే దుఃఖమైనా లోపల నుంచి దుఃఖమైనా, ఏ దుఃఖము ఇలాంటి వాడిని కదిలించను కూడా కదిలించలేదు. ఎంత కదిలించలేదు అంటే, వేసవి కాలంలో పూర్తిగా గంగలో మునిగిన వాడికి చిన్న చిన్న అగ్ని కణాలు కానీ అగ్ని రేణువులు కానీ అంటనే అంటవు. ఎందుకంటవు అంటే, చల్లటి నీళ్ళలో మునిగి ఉన్నాడు, నిండా మునిగి ఉన్నాడు, కనీసం కణాలు కూడా సోకవు. అట్లాగే ఈ వ్యక్తికి దుఃఖం ఏమాత్రం చేరదు. ఎంత పెద్ద దుఃఖమైనా సరే ఈ వ్యక్తి ముందు చాలా చిన్న దుఃఖం అయిపోతుంది. అసలు అది కూడా కదిలించలేదు. ఎందుకు కదిలించలేదు అంటే, సర్వోత్తమమైన సుఖాన్ని ఈ వ్యక్తి పొంది ఉన్నాడు. సర్వోత్తమమైనటువంటి సుఖం అంటే ఏ సుఖం అంటే, ఈ సుఖం కంటే మరొక సుఖం గొప్పది లేదు. మానవులు లెక్క పెట్టని ప్రధానమైన విషయం ఏమిటి అంటే, మానవులు ఏమాత్రం లక్ష్యం చేయని విషయం ఏంటంటే, అందరము ఏదో ఒక సుఖం వచ్చిన తర్వాత ఆ సుఖంలో దోషాలు వెతుక్కుంటూ, ఆ సుఖంలో ఉండేటువంటి కష్టాలను చూసుకుంటూ ప్రతి వ్యక్తి బాధపడుతున్నాడే తప్ప ఆ సుఖం యొక్క నిజమైన ఆస్వాదన మానవుడికి కలగటం లేదు. ఏ దశలోనూ కలగటం లేదు. మానవుడు కాదు, ఏ జీవిని తీసుకున్నా ఇదే పరిస్థితి అని అనాలి. ఎంతవరకు అంటే, పైన దేవలోకంలోకి వెళ్ళినా ఇదే పరిస్థితి. ప్రతి వ్యక్తికి ఉండే బాధ 2 చింతలు. ఒక చింత ఏమో నాకు సరిగ్గా సుఖం అందలేదు అని, రెండవ చింత, తీరని చింత, నా పక్కవాడు ఎక్కువ సుఖంగా ఉన్నాడేమో అని. అంటే నాకంటే ఎక్కువ సుఖం నా పక్కవాడికి వచ్చేస్తుంది అనే బాధ ప్రతి సుఖాన్ని కలుషితం చేసేస్తోంది. ఇంతకంటే గొప్ప సుఖం ఉంది అనే బాధ ప్రతి సుఖాన్ని కలుషితం చేస్తోంది. ఇంతకంటే గొప్పది ఉంటే దీన్ని ఆస్వాదించే అవకాశమే ఉండదు. ఇంతకంటే గొప్పది లేదు అని అనుకున్న తర్వాతే ఆ సుఖం యొక్క నిజమైన ఆస్వాదన అందుతుంది. అది నిజమైనప్పుడు నిజంగా ఆస్వాదన అందుతుంది. ఇంతకంటే గొప్పది లేదు అని అనుకుంటే లాభం లేదు. అనుకోవటం, ఎంతోసేపు అనుకోవటం కూడా లాభదాయకం కాదు. అది భ్రమ కిందకు వస్తుంది. అట్లా కాకుండా ఇంతకంటే నిజమైన సుఖం లేదు, ఇంతకంటే గొప్పదైన సుఖం లేదు అనే విషయం తీర్మానమైపోతే, అనే విషయం స్థిరంగా తెలిసిపోతే, ఇంతకంటే గొప్పది లేదు, ఇదే చివరిది అనే విషయం తేలిపోతే, ఆ చివరి సుఖం కోసం ప్రయత్నం చేయటం అనేది నిజమైనటువంటి ప్రయత్నం. ఇతర సుఖాల కోసం చేసే ప్రయత్నం సఫల ప్రయత్నం కానే కాదు. ఆ సుఖాల కోసం చేసే ప్రయత్నం కష్టాల వైపు దారి తీస్తూనే ఉంది. ఏమని దారి తీస్తోంది అంటే, ఇదే దారి తీస్తోంది. ఏమని? ఇంతకంటే ఇంకోటి ఉంది. స్వర్గలోకంలోకి వెళ్ళాడు, స్వర్గానికే వెళ్ళాడు. స్వర్గలోకంలోకి వెళ్ళటం లేదా అక్కడ ఆనందాలను అనుభవించటం, సుఖాలను అనుభవించటం గొప్ప అని ఈ లోకంలో అనుకున్నాడు. అనుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే వీడికి ఇచ్చిన సూటు మామూలు సూటు, జనరల్ సూటు. ఇంకా ప్రెసిడెన్షియల్ సూట్లో ఎవడో కూర్చునున్నాడు. కూర్చుంటే ఈ మామూలు సూట్లో ఉన్నవాడి పరిస్థితి ఏంటి, వాడి మానసిక స్థితి ఏంటి, వాడిని చూసినప్పుడల్లా వీడి యొక్క అభిప్రాయం ఏమిటి అంటే చాలా ఘోరంగా ఉంది. ఎంత ఘోరంగా ఉంటుందంటే భరించలేనంత ఘోరంగా ఉంటుంది. ఆ అసూయ, సుఖం వలన మనకంటే ఎక్కువ సుఖవంతుడు ఉన్నాడు అనేటువంటి అసూయ ఘోరాతి ఘోరమైనటువంటి బాధకు గురి చేస్తుంది. ఆ స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత కూడా మొదటి క్షణం నుండి చివరి క్షణం వరకు బాధపడుతూ ఉండటమే తప్ప ఏమాత్రం ఆనందపడే స్థితి ఉండదు అని మనకు అనేక ప్రమాణాలు తెలియచెప్తున్నాయి. ఈ అసూయను విడిచిపెట్టుకోవాలి అనేది ఒక అంశం ఉండగా, ఇంతకంటే గొప్ప సుఖం ఉంది అని అనిపిస్తే ఎవ్వరికైనా దుఃఖం కలగటం ఖాయం. ఇంతకంటే గొప్ప సుఖం ఉండకూడదు. మనం అందుకోవలసింది చిట్ట చివరి సుఖం, అంతకు మించి ఇంకో సుఖం ఉండరాదు అనే పరిస్థితే వస్తే, ఆ పరిస్థితిని సాధించుకుంటే పరిపూర్ణమైన తృప్తి, పరిపూర్ణమైన సుఖం కలుగుతుంది. ఏ రకమైన కష్టం యొక్క సంస్పర్శ కలగదు అని పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఆ ఆనందం గనక అందితే, ఒకవేళ ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందం ఒకసారి అందితే ఇంతకు మించి ఇంకొక ఆనందం లేదు అని ప్రత్యేకించి తెలుసుకుంటాడు.
అది తెలుసుకునే పైకి వెళతాడు. తెలుసుకున్న తర్వాత ఇది స్థిరం అని నిశ్చయమైపోతుంది. అంతేకాదు అటువంటి సుఖం కలిగితే ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఏమాత్రం కదలిక ఉండదు, ఏమాత్రం కదలడు అని చెప్తున్నాడు. దీనికి ఉదాహరణగా మనకు అనేక మహాత్ముల యొక్క చరిత్రలు ఉన్నాయి. రమణ మహర్షి గారు ఉన్నారు. ఆయనకి మత్తుమందు ఇవ్వకుండానే సర్జరీ చేశారు అని చెప్తారు. ఆయన ఆ కురుపుని జాగ్రత్తగా చూసుకుంటూనే ఉన్నారు. ఆయన శరీరం మీద లేచిన కురుపుని చూశారు, అది క్యాన్సర్ అవ్వటం చూశారు. దానివలన ఇతరులు బాధపడటమే తప్ప ఆయన ఏమాత్రం బాధపడకుండానే కాలం గడిపారు. ఎందుకంటే యస్మిం స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఏ రకమైన దుఃఖము ఆ వ్యక్తిని చేరదు. ఒక్కసారి ఆ ఆనందాన్ని అనుభవించినట్లయితే ఏ రకమైన దుఃఖం ఆ వ్యక్తిని చేరదు. వ్యక్తిని చేరి ఆ వ్యక్తిని కదల్చదు. వ్యక్తిని ఆ ఆత్మస్వరూపంలో సుఖరూపంలో స్థిరంగా ఉంచుతుంది అని పరమాత్మే దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఉదాహరణగా అనేక మంది మహాత్ములు మనకు నిలిచే ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోవటమే తరువాయి అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిం స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే అని. దీని తర్వాత పరమాత్మ అతి ముఖ్యమైనటువంటి తన ఉపదేశాన్ని లేదా తన ఉపదేశ క్రమంలో ఒక చిన్న ఉపసంహారాన్ని పై శ్లోకంలో ఇలా చెప్తున్నాడు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా అని. తం విద్యాత్, ఇటువంటి చిత్తవృత్తి నిరోధంతో కూడిన సమాధిని యోగం అని తెలుసుకోవాలి. ఇది వాస్తవానికి యోగం కాదు, ఇది వియోగం. ఏ వియోగం? దుఃఖ సంయోగ వియోగం. దుఃఖాలన్నీ కూడా వాటి సంబంధాలను విడిచిపెట్టుకుని పారిపోతున్నటువంటి స్థితి. ఇది దుఃఖ సంయోగ వియోగం. దీన్ని ఇంత పెద్ద పదంతో పలకటం ఎందుకు అని యోగ అని పిలుస్తున్నారు. యోగ అంటే కొత్తగా ఏదో వస్తున్నది కాదు, కొత్తగా ఏదో వచ్చి చేరుతున్నది కాదు. ఉన్న కష్టం ఊడిపోతోంది. దుఃఖ సంయోగ వియోగ అయం. ఈ దుఃఖ సంయోగ వియోగాన్ని మనం యోగం అని అంటున్నాము. ఈ దుఃఖ సంయోగ వియోగం కోసం ఆ నిర్వికల్పక సమాధి, ఆ నిర్వికల్పక సమాధిలో ఆత్మస్వరూప జ్ఞానం, ఈ రెండిటిని జాగ్రత్తగా సాధించుకోవాలి. సహ నిశ్చయేన యోక్తవ్య. నిశ్చయేన, బాగా నిశ్చయంగా ఒక తీర్మానంతో లేదా ఒక సంకల్ప శక్తితో దాన్ని సాధించుకోవాలి. స్థిరమైన బుద్ధితో సాధించుకోవాలి. స నిశ్చయేన యోక్తవ్య. ఆ యోగాభ్యాసాన్ని ఒక నిశ్చయంతో చేసుకోవాలి. స నిశ్చయేన యోక్తవ్య యోగ అనిర్విణ్ణ చేతస. ఏ దశలోనూ నిర్వేదానికి గురి కాకూడదు. అనవసరమైనటువంటి బాధలకు, అయ్యో నా యోగం నాకు సరిగ్గా ఫలితాన్ని ఇవ్వటం లేదే, యోగంలో కనీసం నేను ప్రాథమికమైనటువంటి అడుగును కూడా వేయలేకపోతున్నానే, మొదటి అడుగు కూడా పడటం లేదే అనేటువంటి నిర్వేదాలకు చోటు ఇవ్వకూడదు. ఏదో విధంగా చిన్న ప్రయత్నమైనా చేసుకుంటూనే వెళ్ళాలి. ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత దూరం ప్రయత్నం చేయాలి అనే పరీక్ష కూడా అక్కర్లేదు. దొరికేంత వరకు ప్రయత్నం చేయాలి అనే నిశ్చయం మాత్రం ఉండాలి. స నిశ్చయేన యోక్తవ్య. నిశ్చయాన్ని మాత్రం విడిచిపెట్టుకోకూడదు. ఆ సంకల్పాన్ని, తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, తీర్మానాన్ని ఏ దశలోనూ విడిచిపెట్టుకోకూడదు. నిశ్చయేన యోక్తవ్య. ఏ దశలోనూ అయ్యో నాకు ఫలితం దక్కలేదే అని కానీ, దక్కుతుందా లేదా అని కానీ, నేను సరిగ్గా చేయటం లేదా అని కానీ, సరిగ్గా అడుగులు పడటం లేదేమో కానీ ఏ విధంగానూ బాధపడకూడదు. ఏ విధంగానూ నిర్వేదానికి లేదా డిస్కరేజ్డ్గా ఫీల్ అవ్వకూడదు. ఏ రకంగానూ బాధపడకూడదు. నిర్వేదం అనేది పనికిరాదు. వైరాగ్యం ఉండాలి, కానీ నిర్వేదం, నాకు ఫలితం అందటం లేదు, సరిగ్గా నేను సాధన చేయటం లేదు, ఇంకా ఎన్ని జన్మలు పడుతుందో, ఏమవుతుందో అనేటువంటి అనవసరమైన విచారణ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఎందుకు ఇంత విచారణ చేయకూడదని ప్రత్యేకించి చెప్తున్నాడు అంటే, పోవలసింది సాధారణమైన దుఃఖమా అంటే సాధారణమైన దుఃఖం కాదు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం. ఇంతవరకు అనాది సంసారంలో మనం తెచ్చుకున్నటువంటి పుణ్యపాపాలకు ఫలితాలు కానివ్వండి, మనం తెచ్చుకున్నటువంటి సంస్కారాలకు ఫలితాలు కానివ్వండి, రకరకాల దుఃఖాలు పట్టి పీడిస్తున్నాయి, బాగా అంటుకున్నాయి, గట్టిగా పట్టుకుని ఉన్నాయి. అటువంటి దుఃఖ సంయోగాలను, అటువంటి దుఃఖాల సంపర్కాలను పూర్తిగా తీసేయాలి. ఎంత ప్రయత్నం! ఒక ముళ్ళు గుచ్చుకుంటే తీయటం సులభం, ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుంటే, లోపల బయట ముళ్ళు గుచ్చుకుంటే ఎంత జాగ్రత్తగా ఓపికగా తీసుకోవాలి.
అంత జాగ్రత్తగా ఓపికగా దీన్ని తీసుకోవాలి. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం ఇది. ఎన్నో జన్మల నుండి వచ్చినటువంటి అనేక దుఃఖాల యొక్క వియోగం ఇది. దీనికి యోగం అని పేరు పెట్టాము సుఖంగాను. యోగం అంటే చిన్నదిగా ఉంటుంది, ఒకటి చూడటానికి కొత్తగా ఈ ఆనందం వచ్చినట్లుగా అనిపిస్తోంది. కొత్తగా వచ్చిన ఆనందం అనేది లేదు. ఇది ఆత్మస్వరూపమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం అలాగే ఉంది. దీన్ని పూర్తిగా తిరస్కరించినట్లు చేసి ఇది లేదు అనుకుని అనవసరమైనటువంటి దుఃఖాల వైపు వెళుతున్నాడు జీవుడు. అనవసరమైన దుఃఖాలన్నిటినీ పోగొట్టుకుని తన యొక్క అసలు సిసలు ఆనందాన్ని పొందేటువంటి దశ ఇది. అందువలన దీనికి యోగం అని పేరు పెట్టాం. వాస్తవానికి ఇది దుఃఖ సంయోగ వియోగం. ఈ దుఃఖ సంయోగ వియోగం సులభం కాదు, చాలాసేపు పట్టే ప్రక్రియ. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను చేసేటువంటి వాడు మొదలు స్థిరమైన నిశ్చయం కలిగి ఉండాలి, స్థిరమైన బుద్ధితో చేయాలి. నేను ఈ మార్గంలో ఉండాల్సిందే అని అనుకోవాలి. అని అనుకుని ఏ దశలోనూ ఏ రకంగానూ నిర్వేదానికి గురి కాకూడదు, నిరాశా నిస్పృహలకు గురి కాకూడదు, అనవసరమైన నిరాశలకు లోను కాకూడదు. నాకు ఫలితం వెంటనే అందటం లేదేంటి అనేటువంటి తొందర కూడా పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే గౌడపాదాచార్యుల వారు దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఉత్సేక ఉదధేర్యద్వత్ కుశాగ్రేణ ఐకబిందున మనసో నిగ్రహస్తద్వత్ భవేదపరిఖేదతః అని. ఒక పెద్ద సముద్రం మన ముందు ఉంచారు, ఉంచి ఈ సముద్రాన్ని ఖాళీ చేసేయమన్నారు. ఖాళీ చేయడానికి వీలుగా మన చేతికి ఒక గడ్డి పరక ఇచ్చారు, చిన్న గడ్డి పరక. ఆ దర్భపుల్ల ఇచ్చారు. ఆ దర్భపుల్లని సముద్రంలో ముంచమన్నారు. ముంచి ఆ సముద్రంలోంచి నీరు తీసి బయట పోస్తూ ఉండమన్నారు. ఒక్కొక్క బిందువు ఆ సముద్రంలోంచి బయటికి లోపల నుంచి బయటికి తీసి బయటికి పోయాలి. పోసి సముద్రాన్ని ఖాళీ చేయాలి. ఎన్ని రోజులు పట్టొచ్చు, ఎన్నేళ్లు పట్టొచ్చు, ఎన్ని జన్మలు పట్టొచ్చు, లేదా ఎన్ని కల్పాలు పట్టొచ్చు, ఎన్ని పట్టొచ్చు అంటే ఇలాంటి ఎన్ని పట్టొచ్చు అనే ఆలోచనే చేయక్కర్లేదు. ఇలాంటి ఎన్ని పట్టొచ్చు అనే ఆలోచన వద్దు, చేసేయటమే. నిశ్చయేన యోక్తవ్య, నిశ్చయం బలంగా ఉండాలి. బలంగా ఉంటే సాధించవచ్చు. ఉత్సేక ఉదధేర్యద్వత్ కుశాగ్రేణైక బిందున మనసో నిగ్రహస్తద్వత్. ఈ మనస్సు యొక్క నిగ్రహం, మనసులో ఉండేటువంటి దుఃఖాలన్నిటినీ పోగొట్టుకోవటం అంతటి కష్టమైనది. కానీ అపరిఖేదతః, ఏమాత్రం ఖేదం పనికిరాదు, దుఃఖం పనికిరాదు. ఆ దుఃఖంతో నిరాశా నిస్పృహలతో కురుంగిపోయి దీన్ని మధ్యలో ఆపుకోవడం లాంటి పనులు, పిచ్చి పనులు చేయకూడదు. పిచ్చి పనులు అస్సలే చేయకూడదు, తొందరపడకూడదు, నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు, ఏ దశలోనూ నిశ్చయాన్ని విడిచిపెట్టుకోకూడదు. కార్యసాధనలో అత్యుత్తమమైనటువంటి మార్గం నేను నిరంతరం పని చేయాలి, నిరంతరం ప్రయత్నం చేసుకోవాలి అనే సంకల్పంలోనే ఉండాలి. ఆ సంకల్పాన్ని దాటి వెళ్ళకూడదు అని పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్య యోగో నిర్విణ్ణ చేతస అని. శాస్త్రాచార్యవచన తాత్పర్య విషయ సత్య ఏవ అనే నిశ్చయాన్ని కలిగి ఉండాలి. ఈ శాస్త్ర వాక్యాలలోనూ లేదా గురువాక్యాలలోనూ వచ్చినటువంటి ఈ విషయం నిజమైన విషయమే, కానీ ఇందులో ఏమీ అబద్ధం లేదు అనే విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళితే తప్పకుండా అందుతుంది. ముందుకు వెళ్ళిన వాడికి పరమేశ్వరుడు, పరమాత్మ అనుగ్రహంతో సహాయం కూడా చేస్తాడు అని ఈ శ్లోకంలోనూ ఈ విషయంలోనూ సూచనను పరమాత్మ అందిస్తున్నాడు. దీనికి ఉదాహరణగా ఒక చిన్న ప్రామాణికమైన కథను చెప్పుకోవచ్చు. 2 పావురాలు లేదా ఒక చిన్న పిట్టలు సముద్ర తీరంలో గుడ్లు పెట్టుకున్నాయి. చిన్న పిట్టల దంపతులు సముద్ర తీరంలో గుడ్లు పెట్టుకున్నాయి. వాటికి తెలియదు సముద్రపు అలలు ముందుకు వెనక్కి వస్తూ ఉంటాయి, ఈ తీరంలో గుడ్లు పెట్టుకోకూడదు అని వాటికి తెలియదు. తెలియక గుడ్లు పెట్టేసినాయి. సముద్రం కాస్త ముందుకొచ్చింది, అలలు ముందుకొచ్చినాయి, ఈ గుడ్ల దాకా వచ్చినాయి. అలలు వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ 2 గుడ్లను లాక్కెళ్ళిపోయినాయి, లోపలికి తీసుకెళ్ళిపోయినాయి. పక్షులకి కోపం వచ్చింది. ఈ సముద్రుడు మా గుడ్లను లోపలికి తీసుకెళ్ళిపోయాడు, లేదా మా గుడ్లను ఈ సముద్రుడు ఎత్తుకెళ్ళిపోయాడు, ఎలాగైనా సరే ఈ సముద్రుడి నుంచి మా గుడ్లు మేము తెచ్చేసుకోవాలి అని అనుకుని ఈ సముద్రుణ్ణి ఎండగట్టేద్దామని అనుకున్నాయి. అంతే కదా, ఇంక మించి ఏం చేయలేరు. నీళ్లున్నాయి, నీళ్ళలోకి ఇవి పక్షులు వెళ్ళి ఈదలేవు. సముద్రుణ్ణి ఎండగట్టేయాలి. సముద్రుణ్ణి ఎండగొట్టడం అంటే ఏం చేయాలి అంటే, తీరంలో ఇసుక ఉంది కదా, ఈ ఇసుక తీసుకెళ్ళి సముద్రంలో వేసేస్తే సముద్రంలో నీళ్ళన్నీ ఇంకిపోతాయి, మా గుడ్లు మేము తెచ్చేసుకుంటామని అనుకున్నాయి.
పక్షులు, వాటికి మనకున్నంత తెలివి అవి లేవు. ఈ పని చేస్తామా, చేయగలమా, ఇలాంటి విచారణ ఏం లేదు. పని మొదలు పెట్టేసినాయి. ముక్కుతో 2-3 ఇసుక రేణువులు తీసుకుంటున్నాయి, సముద్రంలో వేస్తున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ వేస్తున్నాయి. ఏమాత్రం అలసటకి లోను కావటం లేదు, సంకల్పాన్ని విడవటం లేదు. ఈ లోపల వీణ మీటుకుంటూ పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఏం పిట్టలు ఏం చేస్తున్నారు అని అడిగాడు. అడిగితే చెప్పేసినాయి, మా 2 గుడ్లని ఈ పిట్ట ఈ సముద్రం తీసుకెళ్ళిపోయింది. ఈ సముద్రాన్ని ఎండగొట్టేస్తాము, ఎండగొట్టేసి ఆ నీళ్లను వేరు చేసేసి ఎట్లాగైనా సరే మా గుడ్లు మేము తెచ్చేసుకుంటాము అన్నాయి. అంటే ఆ వీణ మీటే పెద్ద ఆయన అన్నాడు, మీ వల్ల కాదు, ఆ సముద్రం ఎంత ఉందో చూడండి, మీరు ఇంత ఉన్నారు, ఇంత ఉండే మీరు ఆ సముద్రాన్ని ఏం ఎండగడతారు అని ఆయన వాటిని నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేశాడు. లెక్క చేయలేదవి. మేము ప్రయత్నం చేస్తాం, ప్రయత్నంతో మేము సాధించి తీరుతాం, మా గుడ్లు మాకు ప్రధానం, మాకు సముద్రం ఎంత ఉన్నది లేదా కష్టం ఎంత ఉన్నది అని మాకు అక్కర్లేదు, మేం చేసే ప్రయత్నం మేము చేసేదే అని ఆ వీణ మీటే పెద్ద ఆయన్ని కూడా ఇవి గట్టిగా మాట్లాడినాయి. ఆ పెద్ద ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన పెద్ద ఆయన వెళ్ళిపోయినా సరే ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి, పిట్టలు చేస్తూనే ఉన్నాయి ఆ పని. ఆ పెద్ద ఆయన సూటిగా పెద్ద రెక్కలుండే పెద్ద పక్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరు గరుత్మంతుట్ట. ఆ గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి, కింద 2 పిట్టలు చాలా శ్రమ పడుతున్నాయి, నీ రాజ్యంలో, నీ పక్షి రాజ్యంలో ఉండేటువంటి పిట్టలు ఇంత శ్రమ పడుతుంటే నువ్వు చూడకుండా ప్రశాంతంగా ఇక్కడ కిరీటం పెట్టు కూర్చున్నావు, నువ్వేం రాజువి అని అన్నాడు. అంటే ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి, నా రాజ్యంలో నా పిట్టల గుడ్లు సముద్రుడు ఎలా తీసుకెళ్తాడు, వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, నేను వెళ్ళి ఇప్పుడే నా రెక్కలతో సముద్రం నీళ్ళని ఇటువంటి చిందరవందర చేసేసి వాటి గుడ్లను వాటికి ఇప్పిస్తాను అని బయలుదేరాడు. బయలుదేరి సముద్రుడి దగ్గరకు వచ్చి ఊపుతున్నాడు. ఊపుతుంటే సముద్రుడు అన్నాడు, నువ్వు గద్దవి, అవేమో చిన్న పిట్టలు, మీకు వాటికి విరోధాలున్నాయి, ఎంతో విరోధాలున్నాయి, నీ 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 బలం ముందు అవి ఆగలేవు, నీకు ఆహారం కింద అప్పుడప్పుడు పనికొస్తూ ఉంటాయి అవి, నీకు సేవలు చేసేటువంటి దాసుల్లాంటివి అవి, ఇలాంటి పిట్టల కోసం నువ్వు నాతో విరోధం పెట్టుకోవటం ఎందుకు, మనిద్దరం బలవంతులం కాబట్టి మనం కలిసిపోదాం, బలహీనుల్ని వదిలేసుకుందాం అని అన్నాడు సముద్రుడు సరదాకి. ఆ పెద్ద ఆయన ఒప్పుకోలేదు, పక్షిరాజు గారు ఒప్పుకోలేదు. ఒప్పుకోక ఏమన్నాడు, నాకు అలాంటి భేదాలేం లేవు, నాకు చిన్న పెద్ద ఇలాంటి అంతరాలు ఇవన్నీ లేవు, నా రాజ్యంలో ఉండేటువంటి ప్రతి జీవి నాకు కావలసినటువంటి జీవే, నా రాజ్యంలో నా రక్షణలో ఉండేవాడు ఏ కష్టం పడ్డా సరే వాడిని నేను ఆదుకోవలసిందే, ఆ పిట్ట నా జాతికి చెందిందా కాదా అని కూడా నాకు లెక్కలేదు, నాకంటే బలహీనమా బలవంతుడా ఇలాంటి విచారణ కూడా నాకు లేదు, నా కర్తవ్యం ఇది. ఈరోజు 2 దారులు, ఒకటి మర్యాదగా నీ అలలతో మళ్ళీ వెనక్కి గుడ్లు ఇచ్చేస్తావా, ఇచ్చేయి, లేదా నా రెక్కలతో మొత్తం నీ నీటిని చిందరవందర చేసి సముద్రుడనేవాడు ఈ భూమి లేకుండా చేసేస్తాను అన్నాడు. ఆయన రెక్కలంటే చాలామందికి భయం, అందరికీ భయం. ఆ రెక్కలకి భయపడి సముద్రుడు ఏ అలతో అయితే తీసుకున్నాడో గుడ్లని, అదే అలతో ఆ గుడ్లని బయటికి తోసేశాడు. ఇది ఎవరి గెలుపు? ఎవరి గెలుపు? సముద్రుణ్ణి రెక్కలతో ఎండగొట్టేస్తాను, నీ నీటిని చిందరవందర చేసేస్తాను అన్న గరుత్మంతుడు గొప్పదనమా? లేదా ఆ గరుత్మంతుడి గెలుపా? లేకపోతే గరుత్మంతుడికి ఈ పిట్టలకి సంధి చేసినటువంటి వీణమేటే పెద్ద ఆయన గెలుపా? లేదా ఇంకొకటి గెలుపా? ఎవరి గెలుపు అవుతుంది అంటే పిట్టల ప్రయత్నం గెలుపు. పిట్టలు వాటి ప్రయత్నంతో ఇవన్నీ సాధించుకున్నాయి. వాటి ప్రయత్నంలో ఉండేటువంటి సిన్సియారిటీ, లేదా వాటి ప్రయత్నంలో ఉండేటువంటి అలసట లేమితనం, నిరాశా నిస్పృహలకు లోని కాకపోవటం, ఏ వ్యక్తి వచ్చి ఏ రకంగా డిస్కరేజ్ చేసినా సరే పట్టించుకోకుండా నేను చేసే ప్రయత్నం నేను చేయవలసిందే అని చెప్పటం, ఆ చెప్పిన విషయాన్ని ఆచరించి చూపించటం, ఈ సిద్ధాంతం యొక్క గెలుపు ఇది. ఇదే సిద్ధాంతంతో గనక ఏ వ్యక్తి అయినా చిన్న ఒక పిట్ట అణువు తీసి సముద్రంలో వేసినట్లుగా ఏ సాధనైనా చేసుకుంటే, ఏ సాధనను చేసుకున్నా విడవకుండా చేసుకుంటే, సిన్సియర్గా గనక చేసుకుంటే, ఆ గరుత్మంతుడి స్థానంలో తప్పకుండా పరమాత్మ వచ్చి సహకరించి తీరుతాడు. పరమాత్మ సహకరించటం ఖాయం. ఎప్పుడు అంటే ప్రయత్నం ప్రారంభమైనప్పుడు, ప్రారంభమైనటువంటి ప్రయత్నం ముందుకు వెళ్ళినప్పుడు. ప్రయత్నాన్ని విడవద్దు. ప్రయత్నాన్ని ఏ దశలోనూ నిరాశా నిస్పృహలతో కృంగదీయవద్దు అని పరమాత్మ చెప్పటం కోసమే ఈ శ్లోకాన్ని స నిశ్చయేన యోక్తవ్య యోగ అనిర్విణ్ణ చేతస అని
ప్రత్యేకించి ప్రారంభించాడు. ఈ యోగాన్ని గనక స్పష్టంగా చేసుకుంటే, నిర్విరామంగా చేసుకుంటే, ఎన్ని రోజులు పడుతుంది, ఎన్నేళ్లకు, ఎన్ని జన్మలకు ఇది సిద్ధిస్తుంది అనే ప్రశ్నలను ఏమాత్రం దరిచేరనివ్వకుండా చేసుకుంటే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. ఏమాత్రం సందేహం లేకుండా ఒంట్లో బయట లోపల ఉండేటువంటి ముళ్ళన్నీ వచ్చేస్తాయి. ఏ రకమైన కష్టము దరిచేరదు. పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైన స్వరూపానందం తప్పకుండా సిద్ధిస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. ఆ శాశ్వతానందం కోసం ప్రయత్నం ప్రారంభించమంటున్నాడు. ప్రారంభించిన ప్రయత్నం చిన్నదైనా పర్వాలేదంటున్నాడు, కానీ నిశ్చయం మాత్రం పెద్దదిగా ఉండాలి అంటున్నాడు. ఆ నిశ్చయం పెద్దదిగా ఉన్నప్పుడు ఏ భావనతోనూ ఆ నిశ్చయాన్ని అడ్డుకోవద్దంటున్నాడు. ఏ రకంగానూ నిరుత్సాహానికి గురి కావద్దంటున్నాడు. నిరాశను, నిస్పృహను, నిర్వేదాన్ని వీటిని దగ్గరికి రానివ్వద్దు అంటున్నాడు. పరమాత్మ యొక్క ఈ ఉపదేశాన్ని మనం స్పష్టంగా ఒప్పుకుందాం, అంగీకరిద్దాం, ఆచరణలో పెట్టుకుందాం. మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టుగా అణువంత ఆచరణకి మనం ఖచ్చితంగా ముందుకు వెళదాం. అణువంత ఆచరణే చేయమని మనకు ఉదాహరణ కూడా చెబుతోంది, పరమాత్మ కూడా చూపిస్తున్నాడు. నిశ్చయం ప్రధానం కానీ దాని క్వాంటిటీ ప్రధానం కాదు అని ప్రత్యేకించి చెప్తున్నాడు. స్థిరమైన నిశ్చయం, ఆ నిశ్చయాన్ని నిరంతరం రక్షించుకోవటం అనే అంశమే ఇక్కడ ప్రధానమని పరమాత్మ చెప్తున్నాడు. ఆ పరమాత్మ చెప్తున్నటువంటి ఉపదేశాలన్నిటినీ మనం గ్రహిద్దాం, ప్రామాణికంగా స్వీకరిద్దాం. స్వీకరించి మన జన్మను సార్థకం చేసుకుందాం. సార్థకం చేసుకుంటూ ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని మన జన్మను సార్థకం చేయమని ప్రార్థించుకుంటూ ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రేపు మన భగవద్గీత అధ్యయన కార్యక్రమం సాయంకాలం 6 గంటల నుండి 6:40 వరకు ఉంటుంది. 6:45 తిరుమల తిరుపతి దేవస్థానం వారు నెల్లూరు నగరంలో సరస్వతీ పూజా మహోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. శ్రీ వసంత పంచమి మహోత్సవం సరస్వతీ పూజ అనే పేరుతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా ఆ పూజను ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు నెల్లూరు నుండి. ఆ పూజలో ప్రత్యేకించి అనేక సరస్వతీ పూజకు సంబంధించిన అంశాలు ఉండటంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద పండితుల ద్వారా విద్యార్థులకు బ్రహ్మకృత సరస్వతీ స్తోత్ర పారాయణ చేయించటం అనే అంశం ప్రధానమైన అంశం ఉంది. విద్యార్థులు అంటే కేవలం స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు కారు. విద్యను కోరే ప్రతి ఒక్కరూ, విద్యను అంటే జ్ఞానాన్ని కోరే ప్రతి ఒక్కరూ ఆ స్తోత్రాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం వారు పారాయణం చేయించేటువంటి ఆ స్తోత్రాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకున్నట్లయితే పెద్దలకు కావాల్సిన విద్యలు పెద్దలకు, పిల్లలకు కావాల్సిన విద్యలు పిల్లలకు తప్పకుండా అమరుతాయి. దాంతోపాటుగా పిల్లలకు పరీక్షాదులలో ఉత్తీర్ణతలు కానీ, పెద్దలకు అనేక సంక్లిష్ట పరీక్షలలో ఉత్తీర్ణతలు కానీ చాలా సులభంగా అందుతాయి. ఇటువంటి కార్యక్రమంలో మనం రేపు సాయంత్రం నుండి పాల్గొందాం. అంతవరకు 6 గంటల నుండి 6:40 వరకు మనం భగవద్గీత అధ్యయనం కార్యక్రమం చేసుకుందాం. ఇప్పుడు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగే షష్ఠాధ్యాయే 24 శ్లోకాః భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవా నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే యదా హినేంద్రియాణి
नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः सुहृन्मित्रार्युदासीन मध्यस्थद्वेष्य बन्धुषु सुहृन्मित्रार्युदासीन मध्यस्थद्वेष्य बन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं चेलाजिनकुशोत्तरम् नात्युच्छ्रितं नातिनीचं चेलाजिनकुशोत्तरम् तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये उपविश्यासने युञ्ज्यात् योगमात्मविशुद्धये समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन्
लोकयन् सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिर्ब्रह्मचारिव्रते स्थितः प्रशान्तात्मा विगतभिर्ब्रह्मचारिव्रते स्थितः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति नात्यश्न्यतस्तु योगोऽस्ति न चैकान्तमनश्न्यतः नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियम् सुखमात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियम् वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यल्लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःख
సంయోగ వియోగం యోగ సంజ్ఞితం తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా సంకల్ప ప్రభవాన్ కామాస్త్యక్త్వా సర్వానశేషతః సంకల్ప ప్రభవాన్ కామాంస్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమల్తతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగే షష్ఠాధ్యాయే చతుర్వింశతి శ్లోకాః ఇంతవరకు షష్ఠాధ్యాయంలో ఉండేటువంటి 24 శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. 2 పాదాలు కలిపి పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కుమారి మాన్యం అర్చకం మాన్యాచంద్రన్ గారు ఇప్పుడు అన్నమాచార్యుల వారి భావయామి గోపాలబాలం అనే కీర్తనను గానం చేస్తారు. నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సహకారాన్ని అందిస్తారు. భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేయం సదా. 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 కటిఘటితమేఖలా ఖచితమణి ఘంటికా కటిఘటితమేఖలా ఖచితమణి ఘంటికా పటలనినదేన విభ్రాజమానం కటిఘటితమేఖలా ఖచితమణి ఘంటికా పటలనినదేన విభ్రాజమానం కుటిలపద ఘటిత సంకులశింజితేన కుటిలపద ఘటిత సంకులశింజితేన చటుల నటనా సముజ్వల విలాసం చటుల నటనా సముజ్వల విలాసం. భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేయం సదా.
निरतकरकलित नवनीतम् निरतकरकलित नवनीतम् निरतकरकलित नवनीतम् ब्रह्मादि सुरनिकरभावन शोभितपदम् निरतकरकलित नवनीतम् ब्रह्मादि सुरनिकरभावन शोभितपदम् तिरुवेङ्कटाचलस्थितौ तिरुवेङ्कटाचलस्थितम् अनुपमोहरो तिरुवेङ्कटाचलस्थितम् अनुपमोहरो परमपुरुषो गोपालबालो परमपुरुषं गोपालबालो भावयामि गोपालबालं मनस्सेवितं तत्पदं चिन्तयेयं सदा भावयामि ఇంతవరకు అన్నమాచార్యుల వారి మంచి సంకీర్తనను గానం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरवदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.